For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వంజారావు క్విక్ మ్యారేజెస్ నుంచి వనజారావు గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సూపర్ గా ఉన్నాను మేడం. ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడు కాలంలో పెళ్లిళ్ళు అంటే నమ్మకం పోతున్న రోజులు అందరికి. అలా అయిపోయింది పెళ్లి వ్యవస్థ మీద. అసలు ఒక పెళ్లి, ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఎలాంటి మనస్తత్వం ఉండాలండి? ఇప్పుడు కాలంలో నమ్మకం పోయింది, ముందు ముందు కాలంలో నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి అనేసి నేను చెప్పనమ్మా. నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు కాలమే చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. ముందు కాలంలో ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవాళ్ళ లేదు కదా. మరి ఒకళ్ళు పెళ్లి చూపులకు వస్తే ఆ అబ్బాయిని తలెత్తి చూడాలన్నా కూడా వదినలు వాళ్ళు పరిహాసాలు ఆడతారేమో. ఆ అబ్బాయిని చూడి ఎలా చూస్తుందా అమ్మాయి, సిగ్గు ఎగువ లేకుండా. ఆడపిల్ల సిగ్గుపడాలి కదా, పెళ్లి కూతురు సిగ్గుపడాలి కదా, ఆడదానికి ఆ మాత్రం సిగ్గు బిడియం లేకపోతే ఎలాగా అని మాట్లాడతారు. అలాంటప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అనేసి తల వంచుకోవడమే తప్పనించి, జీలకర్ర అప్పుడు తల వంచుకున్న పిల్ల జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు కాలం ఏముందమ్మా, ఇద్దరు చక్కగా కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, గంటలు 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 మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ ప్రీ వెడ్డింగ్ షూస్, ఎంత షూట్స్ అంటే వెళ్ళేసి భలే మంచి షార్ట్స్ అనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళ క్లిప్పింగ్స్ వేసి మొత్తం వాళ్ళు వీడియోలు అంతా కవర్ చేస్తున్నారు, ఫేస్బుక్లో కవర్ చేస్తున్నారు. తర్వాత ఇదంతా అడ్వాన్స్డ్ అయిపోయింది. మెయిన్లీ దీనిలో ఏంటంటే అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంది అబ్బాయిని. ఏమని, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీ ప్యాకేజ్ ఎంత, ఆ ప్యాకేజ్లో నువ్వు దాచుకున్నది ఎంత, దానిలో నువ్వు ఖర్చు పెట్టేది ఎంత, ఇప్పుడు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే. వీళ్ళు పెళ్లి చూపుల్లో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాను నేను ప్రేక్షకురాలలాగా. ఆ వింటున్న దానిలో ఆ అబ్బాయి మాత్రం కామ్గా కూర్చో ఉంటాడు, ఈ అమ్మాయి మాత్రం దడ 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 క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు, బయట హోటల్ పోతే ఏం తింటావు, అది కూడా అడగాల అమ్మాయి. అంటే ఫస్ట్ టైము ఆ అబ్బాయిని చూడగానే ఇన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరమా అంటే అవసరమే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే లైఫ్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఒకళ్ళ టేస్ట్ ఒకళ్ళకి అనేది అవగాహన అనేది ఉండాలి, మింగిల్ అవ్వాలి. అది తెలుసుకోకుండా వాళ్ళు ఎడ్డామంటే తెడ్డామన్నట్లు వాళ్ళొక రకం వీళ్ళొక రకం, వద్దు మాకు ముడిపడటం లేదు అనేసి కాకుండా వాళ్ళు ముందే అడిగి తెలుసుకుంటున్నారు. తర్వాత ఈ అబ్బాయికి హాబీస్ ఏంటి, అభిరుచులు ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవుతున్నారు. ఇద్దరు కలిసి ఎక్స్చేంజ్ చేసుకునే రింగ్స్ కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఏది ఎంగేజ్మెంట్లో, నీకు ఇది తీసుకో బాగుంటుంది, నేను ఇది తీసుకుంటాను బాగుంటుంది అనేసి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో మీరు చూసిన దాన్ని బట్టి అమ్మాయిలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయా, అబ్బాయిలకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్? డెఫినెట్ గా అమ్మాయిలకి ఉన్నాయి. వాళ్ళు 16 ఏట నుంచే ఆలోచిస్తున్నారు, లేకపోతే 13 వచ్చేసేపటికి టీనేజ్ వచ్చేసిందని అప్పటి నుంచి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అయితే నేను కూడా ఒక్కొక్క క్వశ్చన్ షాక్ అవుతూ ఉంటాను. ఇన్ని ఆలోచనలు ఈ అమ్మాయిలకి ఎలా వస్తున్నాయి అనేసి. కానీ తల్లిదండ్రులు మాత్రం బయట కూర్చుంటున్నారు, అమ్మాయి అబ్బాయి కూర్చుంటున్నారు. ఇంకా నేను ఇన్ కేసు ఒకవేళ అమ్మాయి మాట్లాడలేకపోయినా అబ్బాయి మాట్లాడకపోయినా వాళ్ళకి కొంచెం పుష్ చేయడానికి నేనేదో కూర్చుంటున్నాను. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు, అబ్బాయికి మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా అమ్మాయిలు దద్దలు ఆడిచ్చేస్తున్నారు. అన్ని మాట్లాడుకొని అన్ని చేసుకున్నా. కానీ ఒక్కసారి మాట్లాడింది అయిపోయిందా కాదు, మళ్ళీ కాఫీ షాప్కి వెళ్ళాలి, కాఫీ షాప్లో ఉండాలి, వాళ్ళు మళ్ళీ చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళ నెక్లెస్ రోడ్కి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, అక్కడ కబుర్లు చెప్పుకోవాలి. ఇట్లా ఎన్ని సిట్టింగ్స్ అయ్యాక ఒక డజన్ అయిపోతాయి సిట్టింగ్స్. అయిపోయిన తర్వాతనే వాళ్ళు చేసుకుంటారు. ధన్యవాదాలమ్మా. సరేమ్మా.